హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో ఎప్పటివరకు మనం చాలా మంది స్పెషల్ గెస్ట్ని అయితే కలిసాం, కానీ బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక సూపర్ ఉమెన్ని మన ఇంటర్వ్యూ అయితే మనం కలవబోతున్నాం. అండ్ చాలా సూపర్ థింగ్స్ చేస్తూ మన ఇండియా మొత్తాన్ని కాపాడుతూ సూపర్ ఉమెన్గా ఒక సూపర్ ఫోర్స్లో తను కూడా ఒక భాగం అవడం జరిగింది. అండ్ ఏ వార్ బిట్వీన్ ధర్మ వర్సెస్ కర్మ, కొన్నిసార్లు కర్మపరంగా జరుగుతుంటుంది, కొన్నిసార్లు ధర్మపరంగా జరుగుతుంటుంది. మరి ఈ రెండింటి ఫైట్ మధ్యలో ఎవరు గెలిచారు అండ్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ విత్ ఫ్యూచరిస్టిక్ స్టోరీ మీరందరూ కూడా చూడాలి అనుకుంటే June 14 మీరందరూ కూడా ఇంద్రాణి సినిమాని అయితే థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఇలా టీం అయితే మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసు. లెట్స్ గో. హలో ఆల్ సార్, నమస్తే సార్. సో నాకు తెలిసి ఫస్ట్ క్వశ్చన్ మీదనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ప్రమోషన్స్ అనగానే అది ఎంత పెద్ద సినిమా అయినా ఎక్కడ కూడా మీ పార్ట్ అనేది కనబడదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా ధీరే కనబడతారు. నాకు తెలిసి చక్రవ్యూహం లాంటి ఒక సినిమాని మీరు భుజాల మీద తీసుకెళ్లారు, ఈరోజు అది చాలా పెద్ద సక్సెస్ అయింది. మళ్ళీ దాని తర్వాత ఇంద్రాణిలో కనబడుతున్నారు. సార్ ఈ విధంగా కూడా ఆడియన్స్కి ట్రస్ట్ బిల్డ్ చేస్తున్నారా? అజయ్ గారు ఈ ప్రమోషన్స్లో కనబడితే అంటే రాకూడదని ఏం కాదండి, ప్రమోషన్స్ రాకూడదు ఇలా చేయకూడదని ఏం లేదు. బట్ అంటే కొన్నిసార్లు కొన్ని స్టోరీస్ చెప్తున్నప్పుడు దానికి ఇప్పుడు మనం చేయాలనిపిస్తుంది, మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సనల్గా. మిగతా పెద్ద ఫిలిమ్స్ అంటారా దానికి ఉంటారు, దేర్ ఆర్ హీరోస్ హీరోయిన్స్ అండ్ ఆల్ బిగ్ నేమ్స్ అండ్ ఆల్, కాబట్టి మన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. ప్లస్ ఉన్నా కూడా సరే జరిగిపోతుంటాయి ఆ పనులు. వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిం ఇలాంటి స్టోరీస్ చెప్తున్నప్పుడు అంటే బాగా ప్రయత్నం చాలా ఆనెస్ట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్కడ యూఎస్ నుంచి వచ్చి ఒక సూపర్ ఉమెన్ రేర్గా తీసుకునే జానర్, ఇది రెగ్యులర్గా తీసుకునే జానర్ కూడా కాదు. సో అలాంటివి చెప్పి ఒక టైం జోన్, ఒక టైం ట్రావెల్ బేస్ కింద చేసుకొని ఇంత ఎఫర్ట్ ఉన్నప్పుడు ఎంతో కొంత మన సైడ్ నుంచి చేయగలిగింది. అంటే చెప్తే వచ్చేస్తారా లేకపోతే అని కాదు, మా ప్రయత్నం అంటే మేము చేయగలిగిన ప్రయత్నం అంతే. సో అంతే. గ్రేట్ సార్. బట్ సచ్ ఏ గ్రేట్ ఫిల్మోగ్రఫీ. మీకు ఏ క్యారెక్టర్ చేయలేదు అన్నట్లేదు, ఏ రోలు మీరు చేసింది లేదు. బట్ ఇంకా మిమ్మల్ని హాంట్ చేస్తుంది తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నప్పుడే సార్. ఎందుకంటే సచ్ ఏ గ్రీన్ మ్యాట్ వేసేస్తూ యాక్టర్గా మీరు వెళ్తున్నప్పుడు సెట్కి కూడా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అంటే ఎలా ఉండబోతుంది సార్ ఇంద్రాణి అనే క్యారెక్టర్లో? ఎందుకంటే ఒక ఫ్యూచరిస్టిక్ వరల్డ్లోకి యాక్టర్గా మీరు కూడా ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు మొత్తం అంతా కొత్తగా కనబడుతుంటుంది. బట్ యాక్టర్గా ఎలా ప్రిపేర్ వెళ్తారు అలాంటి సెట్స్లో? లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ముందే జరిగిపోయింది, పేపర్ వర్క్ ఇదంతా కూడా చేస్తున్నారు. బేసిక్ ఇది ఏ టైం జోన్లో వస్తుందంటే ముగ్యాంబో క్యారెక్టర్ యాక్చువల్లీ ఇది. ఓకే, అంబరీష్ అంటే మిస్టర్ ఇండియా టైంలో ముగ్యాంబో క్యారెక్టర్ ఇది. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. చెప్పంగానే ఫస్ట్ ముగ్యాంబో క్యారెక్టర్ అనగానే నాకు ఐ వాజ్ రియల్లీ ఎక్సైటెడ్. ఎందుకంటే మనం మిస్టర్ ఇండియాలో చూస్తున్నాం అంబరీష్ పురి గారిని, గ్రేట్ యాక్టర్. నాకు చెప్పినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ అదే వచ్చింది. ఈవెన్ ద డిజైన్, కాస్ట్యూమ్ అండ్ చేసిన డిజైన్ కానీ డీటెయిలింగ్ కానీ బాగా నచ్చింది నాకు. అండ్ వాట్ ఎల్స్, ఫస్ట్ ఆల్మోస్ట్ సూపర్ ఉమెన్ ఫిలిం, ఫస్ట్ విత్ టైం ట్రావెల్ ఉంది. ఐఎమ్ ప్లేయింగ్ ముగ్యాంబో. సో ఇంకంతకన్నా ఏం కావాలి చేయడానికి ఫిలిం? సో నో చెప్పడానికి ఛాన్సే లేదు. గ్రేట్ సార్. బట్ స్టీఫెన్ పల్లం గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ విజన్ సార్. ఎందుకంటే చాలా మంది ఆలోచించడానికి కూడా భయపడుతూ ఉంటారు, అలాంటిది మీరు చేసేసి సినిమాని June 14 రిలీజ్ తీసుకొస్తున్నారు. అండ్ అంటే సార్ ఎలాంటి గట్స్ ఉండాలి సార్ మేము ఇలాంటి సినిమాని తీసుకురావాలి అంటే? విత్ ఎ డెబ్యూటెంట్ మూవీతోని ఒక సూపర్ ఉమెన్ ఫిల్మ్ విత్ ఎ ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్, అండ్ అది కూడా విత్ ఎ సిరీస్ ఆఫ్ ద బంచ్ ఆఫ్ ద మూవీస్ వస్తుంది. హౌ గట్స్ అనేది ఎలా ఉండాలి సార్ మెయిన్గా? అది గట్స్ అంటే ఏం లేదు, ఆప్షన్స్. అంటే ఇప్పుడు నుంచి చిన్నప్పటి సినిమా తీద్దాం అనుకున్నాను, కథలు రాసుకునేవాడిని కాలేజ్లో ఉన్నప్పుడు. బట్ ఫైనలీ కోవిడ్ అప్పుడు ఐ డిసైడెడ్ సమ్హౌ ఐ హ్యావ్ బీన్ ఇన్ యూఎస్ ఫర్ 15-16 years. ఒక డ్రీమ్ అయితే మిగిలిపోయింది. జనాలందరూ పెట్టలా రాలిపోతున్నారు, ఏంటి వాట్ ఈస్ గోయింగ్ ఆన్, మనం సెటిల్ అయిపోయినా, లైఫ్ అంతా సెటిల్ అయిపోయింది. సో లెట్స్ డూ వాట్ వీ వాంటెడ్ టు డూ. దట్స్ గేవ్ ద బూస్ట్ అనమాట. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి, ఫ్యామిలీ ఎన్ని ప్రెజర్స్ ఉంటాయి. ఒక సినిమా తీయాలి, యూఎస్ నుంచి తీయాలంటే ఉద్యోగం ఎన్ని ఉంటాయి. బట్ ఐ డిసైడ్ సమ్హౌ నాకు ఒక స్పార్క్ వచ్చేసింది, ఐ విల్ డూ ఇట్, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి ఇంకా అని చెప్పి మా ఆవిడకి చెప్పేసి ఇంకంటూ అందరినీ సైలెన్స్ ఏదో చేశాను, సైలెన్స్ చేసి వదిలేను అన్నారు. 2 సంవత్సరాలు నేను లేను అనుకున్నాను. అండ్ చేస్తే ఏదో ఒకటేసారి చేస్తాం కదా, మాకు తెలియదు ఇంకా నెక్స్ట్ చేస్తే ఏదో అది అప్పటికే మంచిది వచ్చేసింది. ఇక దీని మీదే వెళ్ళాలి, చేస్తే బ్రహ్మాండంగా చేయాలి, మన 100% 1000% ఇవ్వాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యి మొత్తం డీటెయిలింగ్ చేసుకొని మొత్తం స్క్రిప్ట్ అంటే డైలాగ్ వర్షన్, క్యారెక్టరైజేషన్స్ అన్నీ యూఎస్లో చేసుకున్నా. ఐ డు నాట్ వేస్ట్, రాలేదు ఇంకా నేను అప్పుడు. మొత్తం ఎవ్రీథింగ్ లాక్ చేసుకొని ఇదే సినిమా తీస్తున్నానని చెప్పి డిసైడ్ చేసుకొని అప్పుడు ఇండియా వచ్చి స్టోరీ బోర్డింగ్ కూడా చేసుకొని ఇండియా వచ్చా ఫస్ట్ టైం వచ్చి. అప్పుడు ఇంకా ఆర్టిస్టులు పెట్టుకొని ఇలా చేద్దాం సినిమా అని చెప్పి ఇంకా ఫుల్ ఫ్లాగ్ దిగా. ఇట్స్ ఎ గట్సీ డెసిషన్, బట్ ఐ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. బికాజ్ నేను సినిమా తీయకపోవచ్చు, ఒక యూట్యూబ్ వీడియో షూట్ చేయకపోవచ్చు, బట్ సినిమాలు చిన్నప్పటి నుంచి చూసి చాలా నేర్చుకున్నాను. ఏ సినిమాకి అయితే ఆడియన్స్ చూస్తారు, ఏ సినిమాలో ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్, రివ్యూస్ ఎలా రాస్తారు, ఎవ్రీథింగ్ అబ్జర్వేషన్ చాలా ఉంది. అప్పుడు అనిపించింది డైరెక్టర్ అంటే ప్రాజెక్ట్ మేనేజర్, ఐ హ్యావ్ టు మేనేజ్ ద 26 minds in the set, 25 minds in the set.
మన కమ్యూనికేషన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే మన బ్రెయిన్లో ఉన్నదాన్ని ఎదుటి టెక్నీషియన్కి ఎగ్జాక్ట్గా కమ్యూనికేట్ చేయగలిగితే వాళ్ళు 1000% అవుట్పుట్ ఇచ్చేస్తారు. ఇంకోటి వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ తెప్పించుకోవాలి. రెండో పాయింట్ అంటే ఏంటంటే కొత్త టైం ఉన్నాడు, కొత్తగా ఉన్నాడు, ఈ అబ్బాయి ఎలా చేస్తారని కాకుండా అసలు వీడికి ఉన్న క్లారిటీకి డెఫినెట్లీ ఆయన మనకు సరే ఆర్టిస్ట్ నమ్మకం రావాలి. ఆర్టిస్ట్ ఏం చేస్తున్నాను, వీడి మ్యాటర్ చేస్తున్నాను, ఎలా చేస్తాం, ఈ అబ్బాయికి తెలియదు కదా. అంటే మనం ఫస్ట్ ఆ కాన్ఫిడెన్స్ అనేది మనం ఇవ్వగలగాలి. ఈ రెండిట్లో మనకు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఇంకోటి పేషెన్స్ కూడా చాలా ఉండాలి ఇలాంటి సినిమా తీయాలంటే, అవి కూడా ఉంది చాలా. దాని తర్వాత గట్స్ ఏముంది, ఒకటే అనుకున్నాను పెడతాను డబ్బులు అంటే ఫస్ట్ నేను తీద్దాం రాలే సినిమా ప్రొడ్యూస్ చేద్దామని. బట్ ఈ కథని మనం చెప్పడానికి ట్రై చేసినప్పుడు కొంతమందికి ఇట్స్ నాట్ దట్ ఆర్టిస్టే బిలీవ్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ ప్రొఫెషనల్స్ టు బిలీవ్ ఇన్ మీ టు ఇన్వెస్ట్ ఇన్ సచ్ బిగ్ విజన్. సో అప్పుడు నేను ఇంకా తప్పదు, నేనే ఇందులో ఎంటర్ అవ్వాలని చెప్పి అదే గట్స్ డిసిషన్ ఒకటే. ఫైనాన్షియల్గా తీయటం అనేది గట్స్ చేసాను, బట్ ఒక మిగతాదంతా కాన్ఫిడెన్స్ ఉంది. బట్ డిసైడ్ అయ్యాను, ఓకే మనం పోతే ఎంత పోద్దు, 2 సంవత్సరాలు శాలరీ పోద్దో ఇది పోద్దు అంతే కదా, లెట్స్ ఓకే దట్స్ లీవ్ ఇట్. 2 సంవత్సరాలు ఇంకో మళ్ళీ రికవర్ చేసుకుంటే కావాల్సింటే అనే కాన్ఫిడెన్స్, నా లైఫ్ స్టైల్ మారదు, ఏది మారదు, ఎవ్రీథింగ్ విల్ బి దేర్ అని సెటిల్ చేసుకొని అదొక్కటే గట్స్. మిగతా ఐఎమ్ వెరీ క్యాల్కులేటెడ్. గ్రేట్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఓకే, బట్ ఆన్ డైరెక్టర్స్ అయితే తప్పకుండా కావాలి, ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రాండియర్గా ఆలోచించాలన్నా, లార్జర్ దెన్ లైఫ్ ఆలోచించాలన్నా అలాంటి డైరెక్టర్స్ వస్తున్నప్పుడు కొత్త కంటెంట్ కూడా వస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఫైనల్లీ యానీ గారు, ఇట్స్ రియలీ ఏ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్ట్రెస్. అండ్ యూ గాట్ ఇట్ ఫర్ ద ఫస్ట్ మూవీ, అండ్ హౌ యూ హ్యాండిల్ దిస్ సూపర్ ఉమెన్ క్యారెక్టర్. I am a superwoman in real life. So it wasn't difficult, tough at all, because I function also like that in my real life. I'm a lot into weapons. I love swords. I love nunchaku. I do that all the time. So when I was asked to play this character, I was like, okay, this is me. I mean, I don't have to play it at all because this is me exactly. I am, and I believe all of us, all women, they all are superheroes. Okay. Yeah. Great. But do you have any doubts on and how this project will be going on the sets and how it is coming to a final vision? Is there any doubts on it? No, I didn't have any doubts. I just had a vision. Okay. Yeah. Great. Such a nice and sweet answers. Sir, Ajay sir, ఎప్పుడు కూడా అంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు యాక్టర్గా కూడా మీరు చాలామంది డైరెక్టర్స్ వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చూస్తూ ఉంటారు, అండ్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది, అండ్ ఇలాంటి యంగ్స్టర్స్ వస్తున్నప్పుడు అది ఎంతో కొంత హెల్ప్ అవుతూ ఉంటుంది సార్. ఎందుకంటే హౌ ఇట్ ఈస్ అంటే ఎలా ప్రొజెక్ట్ చేయాలి. ఇట్స్ ఆల్ మ్యూచువల్, Yes, yes. వెరీ మచ్ మ్యూచువల్. మీకు సెట్లు ఎలా ఉంటుందంటే నేను ఇప్పుడు బిగ్ ఫిలిమ్స్ ఎటు నాకు లక్కీలీ ఫార్చునేట్ అయిన ఉన్నాయి. సో ఐ లుక్ అప్ టు ద అంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ గురించి నేను లిటరల్గా కొత్త డైరెక్టర్ వచ్చాయంటే నేను కంపల్సరీ చేస్తాను ఆ ఫిలిం. ఐఎమ్ దేర్, రైట్ దేర్. ఎందుకంటే ఎక్కడో నా స్వార్థం కూడా ఉంది, నన్ను కొత్త చూపిస్తాడేమో, కొత్త క్యారెక్టర్ ఏదైనా రాయొచ్చు అంటే ఈ జనరేషన్ డైరెక్టర్స్ కదా. సో కొత్త క్యారెక్టర్ అలా నేను సక్సెస్ఫుల్ కూడా అయ్యాను ఈ మధ్య. రిలీజ్ ఉన్నాయి కూడా ఇంకా 2-3. సో అందులోనే స్టీఫెన్. సో ఐ వాజ్ వెరీ ఓపెన్ టు వర్క్ విత్ న్యూ డైరెక్టర్స్. ముఖ్యంగా మెయిన్లీ రీజన్ అదే, ఎక్కడో కొత్త క్యారెక్టరైజేషన్, ఎక్కడో వాళ్ళ మీద డిపెండ్ అవుతాను నేను, వాళ్ళు చెప్పింది చేస్తాను. ఎందుకంటే మేము ఒకటే చేస్తూ ఉంటాం, ఎక్కడో అండూ చేసుకోకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెనకబడిపోతాం. సో కొత్త డైరెక్టర్స్ కొంచెం ఆ ఫ్రెష్ ఐడియాతో వస్తుంటారు. సో ఇట్ వర్క్స్ మ్యూచువల్గా, ఇద్దరికి పని ఉంది. కొత్త గొప్ప ఎక్స్పీరియన్స్ నా దట్టు పక్క వెళ్తుంది, వాళ్ళ దగ్గర నుంచి ఆ ఇన్నోవేటివ్ థాట్స్ నేను తీసుకుంటాం. ఇట్స్ ఆల్ వెరీ మ్యూచువల్. గ్రేట్ సార్. డైరెక్టర్ సార్, మెయిన్గా దెర్ ఇస్ ఎప్పుడు కూడా ఒక సూపర్ క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు సూపర్ న్యాచురల్ థింగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏ విధంగా వస్తుందని స్పైడర్ మ్యాన్ కానీ మనం హల్క్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం. లైక్ ఐరన్ మ్యాన్, బ్యాట్మెన్, వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న రిచ్నెస్ వాడుకుంటూ హౌ దే టెక్నికల్లీ ట్రై చేస్తూ ఉంటాం. బట్ వై యూ చూస్ దట్ దిస్ సూపర్ ఉమెన్ అంటే ISF అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసి వాళ్ళకంటూ టెక్నికల్ రిచ్నెస్గా ఈ విధంగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే మోర్ దెన్ సూపర్ న్యాచురల్ మీరు చూసుకుంటే స్టోరీ చాలా ఈజీగా నరేట్ చేసేది, పవర్స్ ఎలా వచ్చాయి, ఏ విధంగా అది జరిగింది, ఏ విధంగా కాపాడుతున్నారు. బట్ సూపర్ ఇది తీసుకున్నప్పుడు స్టోరీ బిల్డప్ చేయడం కూడా చాలా చాలా టైం పడుతుంది. అంటే ఫస్ట్ అదే ఎందుకంటే 2 జనర్స్ ఉన్నాయి సూపర్ హీరోస్లో. ఒకటేమో సూపర్ న్యాచురల్ పవర్స్ యాక్సిడెంట్గా రావడం, ఒకటేమో టెక్నాలజీ బేస్డ్ పవర్స్. మనకి ఐరన్ మ్యాన్, బ్యాట్మెన్ ఈ కేటగిరీ చెందిన వాళ్ళు వేరే ఉంది. బట్ ఈ కేటగిరీలో సినిమా తీయాలంటే చాలా టెక్నికలీ సౌండ్ ఉండాలి. మీరు టెక్నికలీ కాంప్లెక్స్, ఎలా వస్తుందో తెలియదు, అంత ప్రాబ్లమాటిక్. బట్ మనం అప్పుడు ఆలోచించినప్పుడు నేను కొద్దిగా ప్రాక్టికల్గా రియాలిటీకి వెళ్దాం ఆలోచించాను. అందుకే ఈ సినిమాకి ఏం చేశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే ఇండియన్ సూపర్ ఫోర్స్ తయారు చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్లో ఒక థాట్ తయారు చేస్తారు. ఒక మనిషి కూర్చొని టైం మిషన్ తయారు చేయలేడు, అది నేను బిలీవ్ చేస్తాను. జనాలు ఆడియన్స్ని మనం కన్విన్స్ చేయొచ్చు సినిమాటిక్ లిబర్టీ అని, బట్ నేను బిలీవ్ చేయాలి. ఫస్ట్ నేను బిలీవ్ చేస్తున్నాను, ఓకే ఒక రోబోట్ తయారు చేయాలి, ఒక ఇంటెలిజెంట్ రోబోట్ తయారు చేయాలి, ఇది ఒక మనిషి కూర్చొని చేస్తాను అంటే ఓకే, నేను కన్విన్స్ అవ్వాలి ఫస్ట్.
సో అలా ఆలోచించుకున్నప్పుడు దీనికి ఒక సంస్థ తయారు చేయాలని డిసైడ్ అయ్యా. ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి స్టోరీ ఎత్తున్నప్పుడు వచ్చింది ఇది. లేదు అది మనం ఇలా చేస్తే ఒక రియలిస్టిక్ అప్పుడు అనిపించింది. అప్పుడు చాలా మంది ఇండియా ఏం రోల్ చేస్తుంది ఫ్యూచర్లో అన్న ఆలోచిస్తున్నప్పుడు వై కాంట్ వి డూ సంథింగ్ లైక్ దిస్ వేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేసేసిన ఒక ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, నేవీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ లాగా ఇండియన్ సూపర్ ఫోర్స్ కావాలంది. దానికి సంస్థగా మొత్తం గవర్నమెంట్ ఇండియా ఫండెడ్ చేసి రీసెర్చ్ చేసి టెక్నాలజీ ఇచ్చేసింది. ఎందుకు మనకు అప్పుడు ఏమవుతుందంటే 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి అడ్వాంటేజ్ అంటే మీకు బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇంకా ఎవ్రీ సూపర్ హీరో ఎవ్రీ క్యారెక్టర్కి స్టార్టే సూపర్ హీరో. ఇక్కడ వేరే అవెంజర్స్కి వేరే సూపర్ హీరోస్ మన కాన్సెప్ట్ ఏదో ఇండివిజువల్ పీపుల్ ఉన్నారు ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి లైక్ అవెంజర్స్ టోనీ ఆర్క్. ఇక్కడేంటి మన గవర్నమెంట్ ఫండ్ చేస్తున్నాం అంటే కంప్లీట్లీ న్యూ ఐడియా, డిఫరెంట్ కాన్సెప్ట్, ఫిక్షనల్ అవ్వచ్చు బట్ స్టిల్ నో వన్ హస్ థాట్ లైక్ దిస్. కాస్ట్యూమ్ మీద ఇండియన్ ఫ్లాగ్ పెట్టేసారు, అశోక్ చక్ర పెట్టేసారు. ప్రతి ఫ్రేమ్ లో మీరు ఆమె సినిమా అంతా అదే కాస్ట్యూమ్ ఉంటుంది. మీరు ఆ కాస్ట్ ప్రతి ఫ్రేమ్ లో మీకు ఇండియా కనపడుతుంది, కనపడుతుంది. అంటే దట్ ఈస్ వాట్ ఐ థాట్. అండ్ బట్ హౌ డూ మీరు క్వశ్చన్ అడిగారు ఏంటంటే బట్ హౌ డూ యూజ్ మల్టిపుల్ సూపర్ హీరోస్, ఎలా చేస్తారు మీరు? వీడికి ఈ పవర్ వాడికి ఆ పవర్ కదా. సో అక్కడ కూడా మీరు ఇన్నోవేషన్ తేవాలి. ఇన్నోవేషన్ ఏంటంటే ఇట్ ఇస్ ద పర్సనాలిటీ ఆఫ్ ద హీరో విచ్ డిసైడ్స్. ఆ పర్సనాలిటీ డిసైడ్ చేస్తుంది వాడు ఏ టైప్ ఆఫ్ హీరో అని. వాడికి ఉన్న పవర్ బట్టి కాదు, అది రొటీన్. ఏంటి నాకు ఎలక్ట్రిక్ పవర్స్ ఉన్నాయి, నాకు మాయల్మంతాలు ఉన్నాయి, గాలి ఎగురుతాను, ఇవి వాళ్ళకి ఆ ట్రీట్ అది. కానీ నేను ఆ ట్రీట్ ఇవ్వదలుచుకోను. ఎందుకంటే వీళ్ళకి పవర్స్ ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చింది. అన్ని టెక్నాలజీ ఇచ్చేస్తుంది. ఏమకి ఏదైతే రోబోట్ ఇస్తుందో వాళ్ళకి ఇస్తుంది, వీళ్ళకి ఏదైతే కత్తిలు ఇస్తుందో అన్నీ ఇస్తుంది. మరి వీళ్ళ మధ్య ఎలా డిఫరెన్షియేషన్, క్యారెక్టరైజేషన్, వాళ్ళ క్యారెక్టరే వాళ్ళకి ఐడెంటిటీ. అంటే ఈ అమ్మాయి పద్ధతి బిహేవియర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే హీరో సినిమా వాడి పర్సనాలిటీయే వాడికి ఐడెంటిఫికేషన్. అంటే వాడు ఎలా పర్సనల్గా థింక్ చేస్తాడు, వాడి ఆ థాట్ ప్రాసెస్ ఏంటి, అక్కడ నేను అలా రాసుకున్నాను కథలో. సో ఇట్ ఈస్ కంప్లీట్ న్యూ ప్రాసెస్, విచ్ ఇస్ కంప్లీట్ ఇన్నోవేటివ్ అని నా అభిప్రాయం. I thought this is the best way to present. Great sir, that's why we love the Iron Man more than all the characters because the characterization అనేది అంత బాగా బిల్డ్ చేస్తూ ఉంటారు from the starting series to Avengers game. Great sir. But అంటే ఈ సిరీస్ అనే ఫార్మాట్ అనేది ఎంతవరకు అప్లికబుల్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీ? ఇప్పటివరకు ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ తీసుకున్నారు అండ్ అందులో సిరీస్గా ప్లాన్ చేస్తున్నారు. అండ్ హౌ ఇట్ ఈస్ అప్లికబుల్ ఆన్ ద తెలుగు ఇండస్ట్రీ మెయిన్లీ? అప్లికబుల్ డెఫినెట్లీ. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం టెక్నాలజీ, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. టెక్నాలజీ బేస్ చెప్తున్నారు. అసలు టెక్నాలజీ ఇప్పుడు ఉందా? లేదు కదా, ఎవరు నమ్మరు కదా. కానీ టైం ట్రావెల్లో ఎంఐ ఫ్యూచర్ నుంచి ప్రెజెంట్కి వచ్చింది అనుకోండి, టెక్నాలజీ ఉందని నమ్ముతారా? ఇప్పుడు ఏమంటారు జనరల్గా, ఇది పాసిబుల్ కాదండి, ఇది ఫిజిక్స్లో రీసెర్చ్లో జరగదు అంటాం. కానీ నేనేమంటాను, ఇది 100 years తర్వాత ఫిజిక్స్లో డెవలప్మెంట్స్ జరిగి రీసెర్చ్లో డెవలప్మెంట్ అయింది, ఇది జరుగుతుంది అన్నారు. టైం మిషన్ తయారు చేసి ఇచ్చారు 100 years తర్వాత అన్నారు. అప్పుడు ఏమంటారు వీళ్ళు, జరుగుండొచ్చు చేసి ఉండొచ్చు ఆన్సర్ అంటే కన్విన్సింగ్. అక్కడ ఆ పరిస్థితి మనకి వచ్చేసారనుకోండి, ఆ టెక్నాలజీ అంతా తీసుకుని ఈ కాలం వచ్చేసారనుకోండి, ఏమవుతుంది? అప్పుడు వీళ్ళకి నిజంగా సూపర్ హీరో, అంతే కదా. గ్రేట్. ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళినప్పుడు మీకు అంత పర్ఫెక్ట్గా వర్క్ అయిపోతుంది. విజిబిలిటీ తెచ్చేస్తాము. ఇప్పుడు మొత్తం సూపర్ హీరోస్ ఫ్యూచర్ నుంచి ప్రెజెంట్ దిగుతారు, వన్ బై వన్ దిగుతారు. ఎందుకు దిగుతారు అనేది కాంప్లెక్స్ సబ్జెక్ట్. బట్ ఈ ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయాలంటే ఒక హీరో సరిపోతుంది. వీడన్నా వీ నీడ్ మోర్ దాన్ ఎ హీరో అన్న టు సేవ్ ద వరల్డ్. వీ నీడ్ మోర్ దాన్ ఎ హీరో. అంటే మోర్ దాన్ ఎ హీరో అంటే సూపర్ హీరోనా, దానికి మల్టిపుల్ హీరోస్. 2 మీనింగ్స్ ఉన్నాయి. రాయాలి రాసేసి కదా వీడే సూపర్ హీరో అని చెప్పచ్చు కానీ, అంటే టూ మీనింగ్స్ని ఒకేసారి తీసుకొచ్చారు. మోర్ దాన్ ఏ హీరో, 1 హీరోనా మల్టిపుల్ హీరోసా మీకు వదిలేస్తారు. అండ్ ఎవ్రీ వర్డ్ వాస్ వెరీ పర్టికులర్. ఎంత కాస్ట్యూమ్స్లో కానీ ఎందులో కానీ డైలాగ్లో కానీ ఎంత పర్టికులర్గా ఉన్నాను, ప్రతి దాంట్లో నేను చాలా పర్టికులర్గా డీటెయిల్ చేసేది. ఎందుకంటే 1 షాటే ఇచ్చేది, ఆ 1 షాట్కి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని బట్టే మనం చేయాలి. సార్ బట్ మొగంబ క్యారెక్టర్ అనేది ఎంత ఎక్స్పెక్టేషన్గా ఉండబోతుంది సార్ ఆడియన్స్ చూస్తున్నప్పుడు? వెరీ ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకే, కరెక్ట్ టైం సినిమాలో ఉంటుంది కూడా, రైట్ టైంలో ఉంటాను నేను. ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ ఆ టైంకి వచ్చే టైంకి ఉంటుంది. మంచి హైలో ఉంటుంది ఫిలిం కూడా ఆ టైంలో, మంచి క్లిఫ్ హ్యాంగర్ కూడా. సో ఐఎమ్ అట్ రైట్ టైం విత్ మొగంబ క్యారెక్టర్ ఫిలిం. బట్ డెఫినెట్లీ సార్, అంటే మీరు విలన్ రోల్స్ చాలా చేసేసిన మీ దగ్గర ఉన్న ఆ స్పెషల్ కామెడీ టైం ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు. దట్ ఈస్ ఆర్యా 2లో కానీ చాలా రేర్గా చూపిస్తుంటారు. అది ఎంతవరకు యూజ్ చేయట్లేదు సార్ ఈ మధ్యన, ఎందుకు అని మెయిన్గా? అంటే ఇప్పుడు రీసెంట్ గుంటూరు కారంలో చూసాం జెలటిన్ బాగా. యాక్చువల్లీ యు ఆర్ యాజ్ ఎన్ యాక్టర్ యూఆర్ యాజ్ గుడ్ యాజ్ యువర్ రైటింగ్. అది కానీ లేకపోతే ఎవరు ఏం చేయలేరు. నో యాక్టర్ కెన్ డూ ఎనీథింగ్. సి యాజ్ లాంగ్ యాజ్ ద రైటింగ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్, ఎక్కడో రైటింగ్ కానీ లేకపోతే ఒక పర్సంటేజ్ నుంచి కొంచెం ఏమన్నా పైకి తీసుకెళ్ళొచ్చాం యాజ్ అన్ యాక్టర్. బట్ అసలు బేసిక్ రా మెటీరియల్ లేకపోతే ఎవరేం చేయలేరు. సో కాకపోతే నేను ఐఎమ్ లక్కీ ఇన్ దట్ మ్యాటర్. యాక్చువల్లీ నాకు ఎక్కడో ఒక ఆర్యా 2, మొన్న 1-2 సీన్లు ఉన్న జెలటిన్ బాబ్జీ అన్న కూడా పీపుల్ ఎంజాయ్.
ఆ ఎంటర్టైన్మెంట్, నెగిటివ్ రోల్స్, పాజిటివ్ రోల్స్, ఎమోషనల్ రోల్స్ అన్నీ వస్తున్నాయి. సో యా, లక్కీ ఇన్ దట్ వే. సూపర్ సార్. బట్ అంటే యాజ్ అన్ ఇంద్రాని Yes. and you can't express your feelings on any time, and also you look like a stubborn girl in the Indrani movie, but can you explain what is the character of the Indranis? So she is a very strong girl. She'll appear as a very strong girl, but Okay. she's emotional as well. So yes, you will see a lot of feeling. You will see her cry as well, because you know when she, I think I can't reveal that. కామెడీ చేస్తుంది. Okay. She's Yeah. going to do a lot of comedy, entertainment. Emotion is one thing she's best at. You will see the emotional journey of the girl. She's excellent. Even మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు అంత బ్రిలియంట్ యాక్టర్ సార్. Okay. But what is the Emotional, constant yeah. inputs you got from the director, and how is the character is look like, and how is the character behaves like this? So initially, sir told me that initially she is someone who is very strong, because obviously she is the head of Indian superhuman forces, so she has to be strong. Maybe she has been through a lot of training, you know, like black commandos, how rigorous their training is. So sir told me that initially she'll appear very strong, very isko koi farak nahi padta kisi cheez se, that kind of girl. You know Hindi, right? Yeah, I know. Okay. I can understand that. Now my first language is Hindi. Okay. So yeah. So, but when she meets, if I can say that she travels back in time. No. That I can't say, Okay. but something happens and that changes her a little, and because of situations she becomes more emotional, so that is the graph. Great. And but otherwise she'll appear very strong headed kind అదే of ఉమెన్ woman. క్యారెక్టర్ తీసుకున్నాను. ఇది సెకండ్ మనకి ఏంటి సినిమా అంతా ఇమోషనల్ జర్నీ కదా, ఎందుకంటే స్ట్రాంగ్ పర్సన్ ఉంటారు. Yeah. కానీ మీకు కొన్ని క్యారెక్టర్స్తో బాండేజ్ తయారైనప్పుడు మీరు ఎమోషనల్ బ్రేక్ అయిపోతారు. Yes. అంటే మీ పవర్, మీ ఎరగెన్స్ ఉంటుంది, మీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ వెన్ యువర్ ఏ బాండ్ విత్ సంబడి, వల్నరబిలిటీ అనేది చాలా important. ఉమెన్, అందుకే Yeah. సూపర్ హీరో తీసుకోకుండా ఉమెన్ తీసుకున్నాం అనమాట. ఇది ఉమెన్ అయితే మీకు ఆ ఎమోషన్ ఇంకా కరెక్ట్ అవుతారు. హీరో ఫెయిల్ అవుతున్నారు, హీరో ఎమోషనల్ వెళ్ళిపోతున్నారు అంటే జనాలు అంతే ఓకే మన హీరో కదా అంత ఎమోషనల్ వెళ్ళకూడదు అంటే వాళ్ళ కథ వేరుకుంటుంది. ఈ కథకి సరిపోదు హీరో. అందుకే ఎమోషనల్ జర్నీ ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి బ్రేక్ అవ్వాలి కాబట్టి ఓడిపోతూ గెలవాలి, గెలుస్తూ ఓడిపోతూ ఆ అమ్మాయి ఓడిపోతూనే ఉంటుంది. షీ కెనాట్ విన్ కర్మ. అది ఎలా గెలుస్తుంది, ఆ ఎమోషనల్ టర్మైల్ ఆమె ఏం సఫర్ అవుతుంది అనేది సినిమా. సో ఈ ఉమెన్ షిప్ డిడ్ ఇట్. సార్ బట్ వన్ డౌట్, అంటే మెయిన్గా 2122 AD వరకు తీసుకెళ్ళిపోయారు మీరు ట్రైలర్లోని, అవును. అండ్ ఒక చిన్న మినీ రోబోట్ని ఇక్కడే మనకి ఎప్పుడు పెట్టారు, అండ్ హౌ ఇట్ ఈస్ సార్? అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన కల్కిలో కూడా మనం బుజ్జిని ఇక్కడే చూస్తున్నాం, అండ్ అలాగే వాళ్ళు కూడా 2878 ADలోకి వెళ్తున్నారు. అంటే ఇలా మ్యాచ్ అవుతున్నప్పుడు ఒక డైరెక్టర్గా ఎంతవరకు అది స్ట్రగల్స్, ఎందుకంటే ఆడియన్స్కి ఎంతవరకు మొనాట్ని అవ్వచ్చు అనేది, అలాంటివి భయం ఉంటుంది సార్ మెయిన్గా? ఏముండదు, ఎందుకంటే మీరు ఎన్నోసార్లు పోలీస్ ఆఫీసర్ సినిమాలు చూసారు కదా, లాయర్ సినిమాలు చూసారు కదా. ఇప్పుడు కొత్త జోనర్ వస్తుంది, ఏంటి ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది. కొత్త క్యారెక్టర్ ఏది చూసిస్తున్నాం, ఫ్యూచర్లో ఉన్న క్యారెక్టర్లో మీకు అన్నీ కూడా ఏ మీద ఉంటాయి. మీకు ఇప్పుడు కూడా అర్థమైపోయి, మీకు ఇప్పుడు తెలిసిన పద్ధతి ఏ కాబట్టి ఏఐ. సో ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ ఎలా చూపిస్తున్నాం, ఇప్పుడు రేపు వచ్చే క్యారెక్టర్స్కి ఒక అసోసియేటెడ్ ఏ ఉంటుందని మనం ఊహించుకున్నాం. వాళ్ళు కూడా అదే ఊహించుకున్నారు, తప్పే ఉంది, ఊహించుకోవచ్చుగా. ఎందుకంటే ఫ్యూచర్లో సినిమా తీస్తున్నప్పుడు ఏఐగా ఉండేది. సో ఎవ్రీబడి నోస్ దట్ విల్ బి ఏ. సో మేము అలా ఊహించుకున్నాం, కోఇన్సిడెంట్లీ వాళ్ళు అలాగే ఊహించుకున్నారు. బట్ వాళ్ళ బ్యాక్ డ్రాప్ స్టోరీస్ వేరే ఉంటాయి, అన్నీ వేరు ఉంటాయి, బడ్జెట్స్ అన్నీ కూడా వేరే ఉంటాయి. బట్ మనది వేరేదంతా వెళ్తూ ఉంటుంది. బట్ క్యారెక్టరైజేషన్స్ అనేది కొద్దిగా సిమిలారిటీస్ చాలా కనపడింది నాకు. ఎందుకంటే వాళ్ళకు ఒక కారు ఉంది, మనకు టైం మిషన్ ఉంది. ఇప్పుడు ఈ సినిమా మొత్తం మూడు ఉంది, హీరోయిన్, రోబో, టైం మిషన్, ఇదే కదా. అక్కడ కూడా అలాగే ఉంది, లిటిల్ బిట్ కనపడుతుంది. ఇప్పుడు దాకా చూసింది అయితే కనపడుతుంది, అది ఓకే. బట్ అదే అట్లా మన లాయర్ సినిమా ఎలా చూస్తాగా, ప్రతి హీరోను ఒక లాయర్గా పోలీస్ ఆఫీసర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో హీరో పోలీస్ ఆఫీసర్ చేస్తారు. మంచి ట్రాక్ లో ఉన్నట్టుగా వచ్చే కథలు ఇలాగే ఉంటాయి మీకు. అంటే అది మనం స్టార్ట్ చేస్తున్నాం, మనం గ్రేట్ సార్. బట్ ఆడియన్స్కి ఒక కాన్స్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే, హాలీవుడ్ ఫిల్మ్స్ చాలా ఈజీగా తీస్తున్నారు, విజువల్ గ్రాండేజ్ కానీ విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ కానీ, బట్ తెలుగులో అది ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నారు అనేది ఎప్పుడు డౌట్ సార్. అండ్ మీరు ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా అండ్ కమింగ్ ఫ్రమ్ ద అమెరికా నుంచి వచ్చారు కాబట్టి, ఆల్రెడీ అలాంటి సినిమా తీశారు కాబట్టి, వాట్ ఇస్ ద మేజర్ డ్రాబ్యాక్స్ ఫ్రమ్ ద తెలుగు ఇండస్ట్రీస్? అంటే ఇప్పుడు రీసెంట్ కల్కి చూస్తున్నాం అండ్ ఇంద్రాని చూస్తున్నాం, దిస్ ద రైట్ టైం టు ఫార్వర్డ్ టు దట్ విఎఫ్ఎక్స్ ఫిల్మ్స్, బట్ ఎప్పటివరకు ఎందుకు అది అవ్వలేదు, అంటే అచీవ్ అవ్వలేదు? వాళ్ళకి ఈజీ కాదు, ఎవరు చెప్పారు ఈజీ అని, వాళ్ళకి కూడా కష్టమే అది. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ అవతార్ తీశారు, ఎన్ని సంవత్సరాలు తీశారన్నా 10 సంవత్సరాలు తీశారు. ఎందుకంటే వాళ్ళు వెయిట్ చేస్తారు, పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకొని తీస్తారు. మనకంతా హడావిడి, మనకన్నీ డేట్స్, మనకంతా ఫైనాన్సర్స్ ఎన్ని ఉంటాయి, లెక్క రిలీజ్ డేట్స్ 100 ఉంటాయి. ఇవన్నిట్లో మీరు విఎఫ్ఎక్స్ ఎలా తీస్తారు, టైం లైన్స్ ఎన్ని ఉంటాయి మనకి ఇక్కడ. వాళ్ళకి ఏదో ఉండదు, వాళ్ళకి కథ ఇంపార్టెంట్ అది కాబట్టి వాళ్ళ పర్టికులర్గా 5 years బిఫోరే మొత్తం స్టోరీ బోర్డింగ్ అయిపోయి అన్నీ అసలు నాకు తెలిసి నేను విన్నది ఏంటంటే, అసలు మానవులు సినిమా తీస్తున్నారంటే డైరెక్టర్ సెలెక్ట్ అవ్వకుండానే
విఎఫ్ఎక్స్ కంపెనీ స్టోరీ వీళ్ళు ప్రొడక్షన్ టీం వల్లే అసలు మొత్తం స్టోరీ బోర్డింగ్ అయిపోయి అన్నీ అయిపోయి అసలు విఎఫ్ఎక్స్ కూడా ప్రోటోటైప్ చేసేసి అంటే ఒక వర్షన్ తెచ్చేసి అప్పుడు ఎవరిని చేస్తే ఈ సినిమా బాగుంటుందని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి కొన్నిసార్లు అటు కూడా వస్తాయి మార్వెల్ సినిమాస్లో. టైం చాలా తీసుకుంటారు వాళ్ళు, అదే మెయిన్, అందుకే సక్సెస్ క్వాలిటీ. బడ్జెట్స్ ఎంత డిఫరెన్స్, అన్బిలీవబుల్ డిఫరెన్స్. వాళ్ళు ఒక్క షాట్ తీసేదాకా మన సినిమా తీసేది ఒక్క షాట్. బట్ దిస్ ఇస్ ద వే టు గో. బట్ వీఆర్ గివెన్ ఎగ్జాంపుల్ that you can make with this low budget also. This is an example to a lot of new filmmakers. They can think big. If I could do this film in this small number of amounts in this VFX, there is a way you can do it if you find a way. ఇప్పుడు మనం 200 కోట్లు పెట్టి పెద్ద తీసాను అనుకోండి విఎఫ్ఎక్స్ సినిమా, ఇక కొత్త డైరెక్టర్కి మనం ఇచ్చే ఏంటి ఇస్తున్నాం, అరే 200 కోట్లు పడితే రాదురా బాబు బొమ్మ అన్నారు. రేపు నేను ఈ సినిమా తీసింది ఇంతలో తీసానని చెప్పి వచ్చేస్తుంది కదా బయటికి. వచ్చినప్పుడు అరే వీడు తీసినప్పుడు డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ కదా, నువ్వు తెలియదు వాడు తీసారు కదా, ఎగ్జాంపుల్ ఉంది కదా. లేకపోతే ఇప్పుడు దాకా వాళ్ళ ఎగ్జాంపుల్ 200 కోట్లు 100 కోట్లు 200 కోట్లు ఎగ్జాంపుల్ చూపిస్తారు, అప్పుడు పెడితే తీస్తారు. విఎఫ్ఎక్స్ ఈజ్ మనీ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ అబౌట్ టైం. సి బెస్ట్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ ఫర్మ్ లో పర్ షాట్ ఇంతే ఉంటుంది కానీ ఎక్కడున్నా కూడా, మనం వెళ్ళినా అమెరికన్స్ వెళ్ళినా హాలీవుడ్ ఎవరు వెళ్ళినా అంతే ఉంటుంది కదా ప్రైస్. ప్రాబ్లం వాళ్ళకి ఎక్కువ ఉంటుందేమో అని అనేది అది కాదు. నేను అనేది డిపెండ్స్ ఆన్ టైం. టైం ఇచ్చేది క్వాలిటీ, అమౌంట్ ఆఫ్ టైం ఎంత మనం పెట్టుకుంటే అంత క్వాలిటీ. డబ్బులు పెట్టినా దాని టైం ఇవ్వాలి. మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం డబ్బులు పెట్టేసి రష్ చేసేస్తాం, రిలీజ్ రష్ అని. ఆ టైం ఉండాలి. సో లక్కీలీ స్టీఫెన్ హ్యాస్ గాట్, అంటే టైం పెట్టుకున్నాడు ఆయన ప్రాపర్ గా. అంటే అర్థమైనట్టుంది వెంటనే. ఫస్ట్ వర్షన్ చేశారు, అవును, టైం ఇంకా 1.5 years ఇండియాలోనే చేశాను. చేసినప్పుడు ఏంటి అనుకున్నాను ఇంకా, అప్పుడు ఆ ప్రాసెస్ అర్థమైంది. సినిమా తెలియదు కదా, విఎఫ్ఎక్స్ సినిమాలో డిపెండ్ ఆన్ కంపెనీస్, డిఓపీస్, కలరిస్ట్, చాలా ఉన్నాయి డిపార్ట్మెంట్స్ అండ్ డైరెక్టర్ ఇస్ దేర్. నేను అబ్జర్వ్ ద హోల్ ప్రాసెస్, హౌ ఇస్ గోయింగ్ టు 1 shot అప్రూవల్ అంటే ఏం పని జరుగుతుందో చూశాను. 4 months పట్టింది 10 shotsకి. అన్బిలీవబుల్. నా దగ్గర 1600 విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయి, కంప్లీట్ 3D worlds ఉన్నాయి. ఇది ఎలా చేస్తాం ఈ సినిమా, నేను చేసి ఎన్ని సంవత్సరాలు తీస్తాయి ఈ సినిమా అని అర్థమైంది. ఇక నెక్స్ట్ లెట్స్ కంప్లీట్ ద షూట్ అని చెప్పి షూట్ కంప్లీట్ చేసి దెన్ ఐ ప్రిపేర్డ్ మై మైండ్ దట్ నేను చేయాలి. గ్లోబ్ మొత్తం తిరిగేది నా ఫ్రీలాన్సింగ్ మొత్తం ఈ సినిమాకి ఇండియా కాదు, మొత్తం గ్లోబ్ మొత్తం. లాస్ట్ నైజీరియానో ఎక్కడో నైజీరియా. అది మీరు రోబోట్ చూసారా? నైజీరియా. సో అలా ఫ్రీలాన్సింగ్ ఇచ్చి అక్కడ సౌత్ అమెరికాలో నేను బ్లాక్ బర్డ్ ఎపిసోడ్ చేయించాను. బ్లాక్ బర్డ్ తయారు చేసిన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నారు. అసలు ఎన్ని డిపార్ట్మెంట్స్ అన్ని దీనికి క్రియేటివ్ హెడ్ వేస్ట్ ఎన్నో చాలా టైటిల్స్ ఉన్నాయి. కంపెనీ ఓనర్ కూడా నేనే. అదే అంటే నేను దిగితే కానీ గమనం అంతే. ఎందుకంటే నాకు ఇక్కడ లేదని క్లారిటీ కాదు, టైం. నాకు కావాల్సిన టైంలో ఇన్ని షార్ట్స్, క్వాలిటీ షార్ట్స్ రావాలంటే ఈ వర్క్ ఫ్లో ప్రాసెస్లో రాదు. ఎందుకంటే వీళ్ళందరూ కంపెనీస్ కూడా ఏ సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమాకే పనిచేస్తారు. మీ సినిమా ఇంకా తర్వాత ఉంది కదా అంటే మన షార్ట్లు పై తోచేస్తాను. అది నా సినిమాకి పర్మనెంట్ డెడికేటెడ్ కాదు, అది వర్కౌట్ అవ్వదు. ఇన్ని కంపెనీలు పైన అవ్వదు. సో నేనే కంపెనీ చేసుకొని అప్పుడు ఇంకోటి ఏంటి, రెండో వర్షన్ ఏంటంటే నేను డైరెక్ట్గా 2 takesలో ఏ షార్ట్ అని అప్రూవ్ చేసేస్తాను. ఫస్ట్ టేక్ వాడు నా మైండ్లో వాడు చెప్తాను కదా, వాడు తయారు చేస్తాడు. ఒకటి నాకు అర్థమైపోయింది, నేను ఎంత చెప్పాను వాడు బ్రెయిన్లోకి ఎంత వెళ్ళిందో నాకు సీమే కనపడిపోయింది కదా. వెంటనే ఏం చేస్తాను, ఇప్పుడు నేను చెప్తాను నువ్వు చేయంటాను. టక్క రెండో వర్షన్లో నా షార్ట్ అప్రూవ్ చేసేస్తాను. దట్స్ వై వీ డూ. అంత ఫాస్ట్గా అందుకే సీజన్ షార్ట్ చేయగలను 1.5 years. అది రాత అయ్యే కాదు. గ్రేట్ సార్, విష్ యూ గ్రేట్ సక్సెస్. నైస్ కన్వర్జేషన్ విత్ సార్. బట్ ఎంత ఖుషీగా మీరున్నారు సార్, ఎందుకంటే ఖుషి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది. హ్యాపీ కదా, ఇంకేం కావాలి. సీ బీయింగ్ అరౌండ్ హియర్ ఫర్ 20 odd years ఈజ్ బిగ్ థింగ్. చాలా లక్ ఉంటే కానీ అంత కెరీర్ నేను ఉంటాను. ఇంకా నాకు తెలుసు అది మనకు తెలిసిపోవడం బెస్ట్. గ్రేట్ సార్. బట్ మల్లేటి మోహన్ గురించి కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అందరూ. బట్ ఎలా ఉండబోతుంది సార్? వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్యారెక్టర్. ప్రాబ్లీ అందరూ వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2. నేను మొన్న సింగం చేశాను వెళ్ళి. అది కూడా యాక్చువల్గా ఆగస్ట్లో రిలీజ్ అవ్వాలి. సో దే షుడ్ పోస్ట్పోన్ టు November 15th. అండ్ అంటే ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది నాకు అక్కడ. అది కూడా బిగ్ ఫిల్మ్, అది కూడా రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్ సార్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ దే వర్ వెరీ క్యూరియస్ అబౌట్ పుష్ప. సో దే వర్ ఆస్కింగ్ మీ షూటింగ్ ఎంతవరకు వచ్చింది, ఇంకెంత ఉందంటే. సో యూ కెన్ సీ ఎలాంటి ప్లేసెస్ తెలుగు ఫిల్మ్ ఎక్కడికి వెళ్తుందని చూడండి. Great, wish you a great success. Thank you so much. And finally, superwoman and super words for the audience. So we all have worked very hard for the film, and there's a lot of love. And do watch this film on June 14th. And sir also has worked. A director sir has worked very hard for years, and would need all your support and love. Thank you so much. 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 Thank you so much.
థ్యాంక్ యూ సార్. అండ్ గైస్ మీరందరూ కూడా తప్పకుండా June 14th ఇంద్రాణి ఎపిక్ 1 అంటూ ధర్మ వర్సెస్ కర్మ మన ముందుకైతే రాబోతుంది. సో మీరందరూ కూడా ఈ విజువల్ గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.